మార్కాపురం జిల్లా సాధనైన వెలుగొండ ప్రాజెక్టు రెండో టెన్నులైన ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి కృషితోనే జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మార్కాపురం ఇలవేలుపు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎస్వీకేపీ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీనియర్ విభాగంలో పశు ప్రదర్శన పోటీలను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కొద్దిసేపు ఎడ్లను నడుపుతూ సూపర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏకజత యజమానికి ఐక దృశ్యాలతో సత్కరిస్తున్నారు. ఘనమైన చెప్పండి మరి అందరూ చెప్పండి. సీనియర్స్ విభాగంలో గౌరవ మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జతను ప్రారంభిస్తున్నారు. ఘనమైన చెప్పండి. శుభ సందర్భంగా ఏక మార్కాపురం శాసనసభ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో జరిగేటువంటి దీన్ని ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ వృషభరాజులు సంబంధించినటువంటి ఎద్దుల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చి వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నారు. కాలక్రమంలో ఇవన్నీ కూడా అడుగట్టిపోతున్నాయి అనేటువంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రకాశం జిల్లా రాయలసీమ జిల్లాలలో ఇప్పటికీ కూడా ఈ ఎద్దుల పోటీలు పెట్టి రైతులను అందరినీ కూడా సంతోష పెట్టడమే కాకుండా ఆ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వీటిని కంటిన్యూ చేస్తున్నందుకు కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి కోరిక కావచ్చు, ప్రజల కోరిక, జిల్లావాసుల కోరిక ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం కూడా ఖచ్చితంగా ఈరోజు మార్కాపురం జిల్లాను ఈరోజు జిల్లాగా చేయడం జరిగింది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ఆ వెలుగొండ ప్రాజెక్టు కోసం తన ఆరోగ్యం బాగలేకపోయినా కాలు బాగలేకపోయినా నేను సాధించాలని చెప్పి ఎన్నో పాదయాత్రలు చేయడం జరిగింది నారాయణ రెడ్డి గారు. ఆ పాదయాత్రలు చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రజలు కూడా చూశారు. నాయకులు ఎంతోమంది వచ్చి వారికి కూడా సంఘీభావం తెలిపారు. అది ఒక్కటే కాదు, ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే వదలనని చెప్పి ప్రతిసారి కనపడమంత గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాటిని కూడా కార్యక్రమంలో మొదలుపెట్టాము. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ ప్రాజెక్టును చేస్తాము. అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా కూడా తీర్చిదిద్దుతాము. ఇంకా ఏవైనా ఉండేటువంటి కూడా జిల్లాలో కంప్లీట్ కావాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.